నరసింహారావు గారి 103వ జయంతి సందర్భంగా పీవీ ఘాట్లో ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులతో పాటు ఇతరత్ర పార్టీలకు అతీతంగా ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడ నివాళులర్పించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుభాష్ గారు, వారితో మాట్లాడడం. సార్ చెప్పండి, 103వ జయంతి సందర్భంగా ఇక్కడ నివాళులర్పించారు, ఎలా అనిపిస్తుంది మీకు? ముఖ్యంగా పీవీ నరసింహారావు గారు అంటే ఆర్థిక సంస్కరణలు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకుపోయిన ఘనత వారికే దక్కుతుంది. అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశానికి తర్వాత కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఒక పెద్ద దిక్కుగా మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ ప్రభుత్వం వారు చేసిన సంస్కరణలను పక్కన పెట్టకుండా ఆ సంస్కరణల మీదనే మరి ఇంకా పెద్ద సంస్కరణలు తీసుకొచ్చిన ఒక మహానుభావుడు శ్రీ పీవీ నరసింహారావు గారు. వారి 103వ జయంతి సందర్భంగా ఈరోజు నెక్లెస్ రోడ్లో హైదరాబాద్లో పీవీ జ్ఞానభూమిలో మరి అనేకమైన పార్టీల నుంచి వివిధ వర్గాల నుంచి వారికి వచ్చి వారు చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఈ దేశానికి నిజంగా వారి కనుక లేకపోతే ఆ పెద్ద లోటు ఉండేదని చెప్పి కూడా అందరూ కూడా అనుకుంటున్నారంటే ఒక కుటుంబ సభ్యుడిగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పుట్టి పేద ఒక మన ఫ్యామిలీలో పుట్టి అంచెలంచెలుగా అనేకమైన పదవులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి మంచి చేయాలని చెప్పి దేశానికి మంచి చేయాలని చెప్పి నేషన్ ఫస్ట్ అనే ఒక నినాదంతో ముందుకెళ్ళి చాలా సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత కూడా వారికే దక్కుతుంది. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక సందర్భంలో శ్రీ పీవీ నరసింహారావు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పార్లమెంట్లో కానివ్వండి, లేకుంటే పబ్లిక్ మీటింగ్లో కానివ్వండి, మరి పీవీ నరసింహారావు గారు చేసిన మంచి పనుల గురించి మెచ్చుకుంటుంటే నిజంగా వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఎవరైనా కూడా ఇంత మంచి సంస్కరణలు తీసుకొచ్చిందంటే వారిని మరి వారిని కూడా వారి గురించి మాట్లాడడం అనేది నరేంద్ర మోదీ గారి పెద్ద మనసు. మనం చూస్తున్నాం, మొన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవమానాలకు గురి చేసి పీవీ గారు కనుక లేకుంటే కాంగ్రెస్ పార్టీ మరి చితికిల పడిపోయేదని చెప్పి కూడా మన 1991లో మనకందరికీ కూడా తెలిసిన విషయమే. దేశానికి అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో అంత పెద్ద దిక్కున్న వారు చనిపోయిన తర్వాత ఏ విధంగా వారిని అవమానించినారో ఇంకా ఈ యొక్క ఘాట్లో కనుక నిల్చుంటే నిజంగా చాలా బాధ అవుతున్నారు. దేశం కోసం పార్టీ కోసం తన జీవితాన్నే మొత్తం త్యాగం చేసి శ్రీ పీవీ నరసింహారావు గారిని ఈ విధంగా అవమానించడం అంటే మా కుటుంబ సభ్యులందరికీ, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు వారి మీద అభిమానంలో వారు కూడా చాలా సందర్భంలో కంట తడి పెట్టుకున్న సందర్భాలు కూడా చూసినాం మనం. నరేంద్ర మోదీ గారు మరి పీవీని గుర్తించి వారికి భారతదేశంలో అత్యుత్తమైన సివిలియన్ అవార్డు ఏదైతే ఉందో భారతరత్న ఇచ్చి గౌరవించడం అంటే నరేంద్ర మోదీ గారు పెద్ద మనసు. ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పద్మభూషణ్ కానీ పద్మశ్రీ కానీ ఏంటంటే భారతరత్న కానీ ఈ యొక్క అవార్డులను కేవలం ఎవరైతే పలుకుబడి ఉందో రాజకీయ నాయకులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సిఫారసు వల్లనే ఇటువంటి అవార్డులు రావడం కూడా జరిగింది. కానీ నరేంద్ర మోదీ గారు ఒక స్ఫూర్తిని తీసుకురావాలని చెప్పి ఈ అవార్డుల ద్వారా వారికి గౌరవం ఇవ్వాలని చెప్పి వారు చేసిన కార్యక్రమాల్లో వారి మరి రంగాల్లో ఒక గణనీయమైన మార్పు తీసుకొచ్చి ఈ యొక్క అవార్డులు ఇవ్వడం ద్వారా భారతరత్న పీవీ నరసింహారావు గారికి రాబోయే కాలానికి రాబోయే తరానికి భారతరత్న ఎందుకు ఇచ్చినారు, దేనికోసం ఇచ్చినారని చెప్పి ఈ యొక్క రాబోయే తరాలు అందరూ కూడా మరి వారి గురించి ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తించి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతరత్న ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ తెలంగాణ పీవీ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతి ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా దక్షిణాదిలోనే తొలి ప్రధాని, ముఖ్యంగా ఎన్నో భాషల ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో భూ సంస్కరణ చట్టాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అందులో భారతరత్న రావడం చాలా గర్వంగా అనిపిస్తుంది. అందులో దక్షిణాదిలోనే తొలి ప్రధానిగా మీ కుటుంబ సభ్యులు మనందరికీ పనిచేయడం అనేది ఎలా? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకు చెప్తున్నాను అంటే మరి ప్రప్రథంగా ఒక తెలుగు ఏంటంటే వ్యక్తి ప్రధానమంత్రి కావడం, దక్షిణ భారత నుంచి ప్రథమంగా తెలుగు వ్యక్తి మరి ప్రధానమంత్రి అవడం, మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రప్రథమంగా ఒక వ్యక్తికి భారతరత్న ఇవ్వడం అనేది ఇది అందరికీ భారతరత్న ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు.
మా ఏంటంటే కుటుంబ సభ్యులు కాదు, నేను చేస్తున్నానో, నేను సిఫార్సు చేస్తున్నా, వేరే సిఫార్సు చేస్తున్నా వచ్చింది కాదు. కానీ ఇవాళ భారతరత్న వచ్చిందంటే నాకు భారతరత్న వచ్చిందని చెప్పి ఫీల్ అవుతున్నారంటే మరి ఇచ్చేవారికి పెద్ద మనసు ఉండాలన్నట్టు. ఇచ్చేవారికి పెద్ద మనసు ఉండాలి. మా పార్టీ, మా కుటుంబం, మేము అనే దానికి అట్లా కాకుండా దేశానికి మంచి భవిష్యత్తు తీసుకొచ్చిన వారిని గుర్తించిన వారు చాలా పెద్ద మనుషులు. పివి గారికి ఘనమైన నివాళి నరేంద్ర మోదీ గారు భారతరత్న ఇచ్చినందుకు ఈరోజు వారికి భారతరత్న ఇచ్చిన సందర్భంగా ఘనమైన నివాళి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే మొత్తానికి అంటే దక్షిణాదిలోనే తొలి ప్రధానిగా, ముఖ్యంగా తెలంగాణ ముద్దుబిడ్డ ప్రధానిగా పనిచేయడం, వాళ్ళ యొక్క సేవలు ఈ భారతదేశం మరవలేనిది అని చెప్పేసి సుభాష్ గారు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ జహంగీర్తో భవితా న్యూస్ 360 పివి గారి నుండి.